ఓకే. ఈ విషయాన్ని హేమలత ప్రభు అనే ఒక ఆవిడని చాలా పెద్ద ఆవిడని పెద్ద జ్ఞాని అని కూడా అంటారు వీళ్ళు. మరి ఆవిడ తన సత్యజరి అనే పుస్తకంలో కూడా ఇవే విషయాలు కోట్ చేశారు. ఆవిడ అంటే తన సత్యమే చెప్తుంది కదా, సత్యమే చెప్తుంది. అంటే ఆ బుక్ లో ఉన్నాయి. సో మమ్మల్ని ఈ యొక్క బాబిలోనియన్ తాల్ముడ్లో యేసు ఉన్నాడని ఒప్పుకోమంటే మరి యేసు వేసికి పుట్టాడన్న విషయం మీరు ఒప్పుకోవాలి. అది మరి అంటే మేమేం చెప్పట్లే అది నిజమా కాదా అనే విషయాలు మాకు తెలియదు. మరి మీరు మమ్మల్ని ఒప్పుకోమంటే వేశ్యాపుత్రుడైన యేసుగా మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి వేశ్యాపుత్రుడిగా మీరు ఒప్పుకుంటున్నారా? మరి మీరు ఒప్పుకుంటే అప్పుడు మమ్మల్ని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ వేశ్యాపుత్రుడైన యేసుని ఒప్పుకుంటే ఇంకా ఆయనకి శక్తులే ఉన్నట్టు, ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మరి ఆయన చనిపోయిన తర్వాత జనాల పాపాలన్నీ ఎలా తీసివేస్తాడు? వేసుకి పుట్టినవాడు పాప అవుతాడు.